నమస్కారం. బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి తాలూకా ఆలోచన సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం తాలూకా పనితీరు, రాబోయేటువంటి కాలంలో వారి తాలూకా ప్రజలకి ఏం మంచి చేయాలనేటువంటి ఉద్దేశం, ఏ రకంగా రాష్ట్రాన్ని నడిపించాలనేటువంటి వారి అభిప్రాయం అన్నీ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాలు అందులో పొందుపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలో మన 11వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ప్రభుత్వం తాలూకా ఆలోచనలన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాన్ని, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనేటువంటి వారి తాలూకా అభిప్రాయాన్ని, వాటన్నిటినీ కూడా వారు నిన్న సుదీర్ఘమైనటువంటి వారి పత్రికా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి 2 సంవత్సరాలు ముందు నుంచి, అంటే 2022 నుంచి, అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాయో, థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని మనం జనవరి 2022 ఆఖరి వరకు, ఫిబ్రవరి నెల వరకు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. అప్పటి నుంచి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, అప్పుడున్నటువంటి మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారో అన్నటువంటిది కూడా మనం చూసాం. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని, ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని, 10 లక్షల కోట్ల అప్పులు చేశామని, 11 లక్షల కోట్ల అప్పులు చేశామని, 12 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అబద్ధమే చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగదీసుకుంటూ వచ్చారు. చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారా అని అంటే అది కూడా లేదు. నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా 12.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక రివ్యూ మీటింగ్లో వారు చెప్పింది ఏంటంటే మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పారు. మొత్తం అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి. సహజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంతున్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు, గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో, బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ, లేదా బడ్జెట్లో ఇచ్చేటువంటి ఎలకేషన్ సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో కానీ కంపల్సరీగా ప్రతి సంవత్సరం దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం
తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత, బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పారనంటే 6,40,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6,40,000 కోట్లు? అంటే ప్రజల్ని ఏమార్చాలని, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి, మన హామీలు నిలబెట్టుకోగలమా లేదా? గత అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పింది ఏంటి? దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రెజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయం వేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు. మనందరం కూడా చూసాం. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఎన్నికలకు వెళ్లే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా అసలు మేము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పోలిస్తే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? నాకు బడ్జెట్ చూస్తే, నాకు ఫైనాన్సెస్ చూస్తే భయం వేస్తుందని చెప్పి ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేశారు. పోనీ వారు చెప్పినట్టుగా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా? పోనీ కనీసం 12.5 లక్షల కోట్ల అప్పు ఉందా? పోనీ కనీసం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందా అంటే లే. మొత్తం అప్పు బడ్జెట్లో వారు చూపించినటువంటిది 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చూపించారు. పోనీ ఇది కూడా కేవలం 2019 నుంచి 2024 వరకు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పు అంటే కాదు. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దాదాపు 1,10,000 కోట్ల రూపాయలతో మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటైతే 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి దానికి ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు 3,13,000 కోట్ల రూపాయలు. 3,13,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు 2019వ సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి మాకు ఆ రోజు మా మీద ఉన్నటువంటి మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఈ 5 సంవత్సరాల్లో అది 6,46,000 కోట్లు. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్ పేరు తీసుకున్నటువంటి అప్పు, దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్నటువంటి తరుణంలో దాని మీద తీసుకున్నటువంటి అప్పు కలిపి మరో 3,20,000 కలిపి 6,46,000 కోట్ల రూపాయలు అప్పైంది. ఇన్ఫ్యాక్ట్ 2 సంవత్సరాల పాటు ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకొని ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఏ రోజు దేనికి సాకులు చెప్పకుండా, ఏ రోజు దేనికి కోవిడ్ పరిస్థితులు ఉన్నాయనో, ఫైనాన్సెస్ బాగాలేవనో, ఇబ్బందులు ఉన్నాయనో ఏ రోజు సాకు చూపించకుండా కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు మనం చెప్పకపోతే మనకు ప్రజలు ఓట్లేరేమో, మనం అధికారంలోకి రాలేమేమో అనుకొని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాలను చూసాం. పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి, లేకపోతే చేయూత దగ్గర నుంచి, సిలిండర్ల దగ్గర నుంచి, ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి, రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ దగ్గర నుంచి, ఇలా సూపర్ 6 అనేటువంటి ఒక నినాదం తీసుకొని ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు బడ్జెట్లో కనబడతా ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము 3 లక్షల కోట్ల రూపాయలు
మా హయాంలో అప్పులు అయినప్పటికీ దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం మాది. మీరు మీ హయాంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ రోజు ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ, ఎన్నికలకు వెళ్లే ముందు ఇచ్చినటువంటి ఆ 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని చెప్పి ఇచ్చినటువంటి పథకం తప్పితే దానికి ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ, రైతు రుణమాఫీ కానీ, ఆ రోజు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి కానీ, నిరుద్యోగ భృతికి సంబంధించి కానీ, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ అన్న నిలబెట్టుకొని మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆ రోజు చేశాం కాబట్టి ఇంత జరిగింది, ఇంత అప్పయిందని చెప్పింది ఒక్కటి చూపించండి. మీరు చేసినటువంటి అప్పుతో ప్రజలకి సంపద సృష్టించలేదు, ప్రభుత్వానికి సంపద సృష్టించలేదు, రాష్ట్రానికి సంపద సృష్టించలేదు. ఆ రోజు సంపద సృష్టి అంతా కూడా మీ పార్టీ నాయకులకి, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఈ రోజు ఏమని చెప్పొచ్చారు అధికారంలోకి? మాకు అధికారం ఇస్తే సంపద సృష్టిస్తామని చెప్పారు. తీయండి, రెవెన్యూస్ తీయండి ఒకసారి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్ రెవెన్యూస్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఉంటాయి. స్టేట్ ఓన్ రెవెన్యూస్ అనేటువంటిది ప్రతి రోజు మనకు వచ్చేటువంటి ఆదాయం, అది రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ, ఎక్సైజ్ సంబంధించి కానీ, జిఎస్టీకి సంబంధించి కానీ, సేల్స్ ట్యాక్స్ సంబంధించి కానీ, ఇలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే రోజువారీ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒకసారి గత ప్రభుత్వంతో ఇప్పుడుతో కంపేర్ చేయండి. దాదాపు 1,000-1,500 కోట్ల రూపాయలు నెలవారీ తేడా వచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. అంటే సంవత్సరానికి 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు యావరేజ్గా చూస్తే, గడిచినటువంటి 6 నెలల్లో చూస్తే సంవత్సరానికి యావరేజ్గా 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు స్టేట్ ఓన్ రెవెన్యూస్లో లాసెస్ కనిపించేటువంటి పరిస్థితులు కనబడతాయి. మరి సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి సంపద సృష్టి గురించి మీరు మాట్లాడారు? మీ పార్టీ నాయకులు, కార్యకర్తల గురించా, లేదా మీ శాసనసభ్యుల గురించా, మీ మంత్రుల గురించా, లేదా మీ గురించా, లేదా మీ కూటమి పార్టీల గురించా? ఈరోజు అసలు ఎందుకు గడిచినటువంటి 10 రోజులుగా మా సోషల్ మీడియా కార్యకర్తల మీద, మా పార్టీ నాయకత్వం మీద ఎందుకు మీరు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాలు చేసి, అరెస్టులు చేసి, రిమాండ్లకు తరలించి చేశారంటే ఈ పెట్టేటువంటి బడ్జెట్ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది? ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే మనల్ని చీకొడతారు అని చెప్పి గడిచినటువంటి 6 నెలలుగా వారు ఎత్తుకున్నటువంటి 11 డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే గడిచినటువంటి 10 రోజులుగా మీకు ఇందాక చెప్పినట్టు స్టేట్ రెవెన్యూస్ గురించి గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి, ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచి ఒక ఆర్గనైజ్డ్, నిన్న మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పారు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీ అని. ఒక గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచి ప్రజల తాలూకా ఆలోచనల్ని చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారో, గడిచినటువంటి 6 నెలలుగా కూడా ఒక ఆర్గనైజ్డ్ డైవర్షన్ పాలిటిక్స్, ఏ సంబంధించినటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అంశం ఏదైతే వస్తుందో దాన్ని తప్పుదోవ పట్టించడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు 20-25 మందిని పైచీలకు అరెస్టులు చేసి, రిమాండ్లు పెట్టి, డిఫరెంట్ జిల్లాల్లో కేసులు పెట్టి, గాజువాకు సంబంధించినటువంటి యువకుడిని తీసుకొని వెళ్ళి బాపట్లలో, మద్దిలపాలెంలో ఉన్నటువంటి మా యాక్టివిస్ట్ని తీసుకొని వెళ్ళి ప్రకాశం జిల్లాలో, ఇంకొక అబ్బాయిని తీసుకొని వెళ్ళి విజయవాడలో, అక్కడ వాళ్ళనేమో ఇక్కడ కేసులు పెట్టడం, ఒకళ్ళ మీద 4 కేసులు పెట్టడం, ఇవన్నీ పెట్టి ప్రజలకి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అసలు నాకు తెలిసి మీరు చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు,
జర్నలిజం కొత్తగా జర్నలిజంలోకి వచ్చినటువంటి వారు ఎప్పుడన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎంత సమయం ఎప్పుడన్నా తీసుకుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ఆ సంవత్సరం ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికల ముందు ఫిబ్రవరి మాసంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఎన్నికలకు వెళ్ళేటువంటి దానికి సంబంధించి ఒక 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెడతారు. కానీ ఒక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మేము కూడా 2019లో అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. జూలై మాసంలో మేము బడ్జెట్ని ప్రవేశపెట్టాం. బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ సంవత్సరం మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి అందులో అన్ని పొందుపరిచి మేము జూలై మాసంలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టాం. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎంత సీనియర్ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల హిస్టరీ, ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అనుభవం ఉందని చెప్పి దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది? నవంబర్ 15 రేపటితో ఇదొక 15 రోజులు, ఇంకొక 3 నెలలు, మొత్తం కలిపి 4 నెలలు మిగిలింది. అంటే 4 నెలలు ఉందనగా మీరు బడ్జెట్ని ప్రవేశపెడతారు. కొన్ని బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేటాయింపులు, కొన్ని కేటాయింపులు ఏమన్నా పర్ఫెక్ట్గా చేశారా? ఇచ్చినటువంటి పథకాలకి వారు ఇచ్చినటువంటి